హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, అలానే ఎల్ఎల్ఆర్ సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకునే విధానం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ప్రీవియస్ వీడియోలో ఎల్ఎల్ఆర్ ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకున్నాము. ఎల్ఎల్ఆర్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనేది చాలామంది డౌట్స్ ఉంటాయి. సో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్, వాటికి ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మన వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోండి, sarathi.parivahan.gov.in. సో ఈ వెబ్సైట్లో ఫస్ట్ ఆప్షన్లో అప్లై ఫర్ లెర్నర్ లైసెన్స్ అది క్లిక్ చేసి మనం ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసాం. సో ఎవరైనా లెర్నర్ లైసెన్స్ అప్లై చేయాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోని ఒకసారి చెక్ చేయండి. సో ఈ స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలనేది దాంట్లో క్లియర్గా ఇచ్చాము. సో ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాయలేదనే దాని గురించి చూస్తున్నామండి. సో దానికి మీ వెబ్ బ్రౌజర్లో rtoexam.com అనే వెబ్ పేజ్ని ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో కానీ లేదా సిస్టంలో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అట్లానే ఇక్కడ మనం క్లిక్ చేస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ అనేసి ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మనం మార్దాం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనకి ఇక్కడ 3 లాంగ్వేజ్లు ఉన్నాయి. ఇందులో మనం ప్రజెంట్ అయితే తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. సో అలా ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ మీకు కావాల్సిన 3 లాంగ్వేజ్లో, ఇప్పుడు మనం వేరే స్టేట్ తీసుకుంటే హిందీ వస్తుంది. సో మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లానే ఇక్కడ పర్సనల్ బ్యాంకు, అట్లానే పరీక్ష. ఇక్కడ పర్సనల్ బ్యాంక్ అంటే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్లియర్గా వచ్చేస్తాయండి. అట్లానే పరీక్ష అంటే మనం ప్రాక్టీస్ టెస్ట్, ఎలా ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, మనం ఏ విధంగా రాయాలనే దాని గురించి ఉంటుంది. అట్లానే మీరు ఇదే యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే, ఆండ్రాయిడ్ అయితే కనుక గూగుల్ ప్లే స్టోర్లో కానీ, యాప్లో అయితే కనుక ఐఓఎస్ మొబైల్ అయితే కనుక యాపిల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో అట్లానే పర్సనల్ బ్యాంక్లో ఒకసారి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఏమే క్లిక్ చేసిన ఇవ్వండి, ఇవన్నీ ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇక్కడ నీట్గా రాశారు చూడండి. నువ్వు రోడ్డు మధ్యలోకి వెళ్ళాక నువ్వు ఒకవైపు మాత్రమే ప్రవేశం ఉన్న రోడ్లోకి ఉన్నావని తెలిసినప్పుడు నువ్వు ఏం చేస్తావు? రోడ్డు చివరి వరకు వెళ్తావు. సో ఇక్కడ ఆన్సర్స్ కూడా అవే ఇస్తారండి. టెస్ట్ కోసమనే కాదు, ఇక్కడ ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేస్తే మనకి ట్రాఫిక్ రూల్స్ అసలు ఏంటి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అట్లానే ట్రాఫిక్ చిహ్నాలు అని ఉంది కదా, అవి కూడా ట్రాఫిక్ సింబల్స్. సో అక్కడక్కడ మనకి రోడ్డు మీద లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇట్లాంటి బోర్డులు ఉంటాయి కదా, ఆ బోర్డుల యొక్క అర్థం ఏంటి అనేది కూడా తెలుసుకొని ఉంటే మంచిది. సో ఈ విధంగా ప్రశ్నలు అండ్ వాటి సమాధానాలు అన్నీ ఉన్నాయి. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యి చివరి వరకు చదవండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే మీకు అసలు టోటల్ ట్రాఫిక్ రూల్స్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 2 ఉన్నాయి, 2 జాగ్రత్త చదువుకొని ఆ తర్వాత లాస్ట్కి వచ్చేస్తే మీకు ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క చిహ్నాలు, ట్రాఫిక్ చిహ్నాలు ఉన్నాయి కదా, అవి సంబంధించి వేటికి ఏమిటి అనేది మనం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అట్లానే ఇవి. సో ఇంత చివరి దాకా రావాల్సిన పని లేదండి. జస్ట్ మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన కూడా డైరెక్ట్గా ట్రాఫిక్ చిహ్నాలు అనేది ఒక ఆప్షన్ ఉంది కదా, జస్ట్ అది క్లిక్ చేసి కూడా ట్రాఫిక్ ఒక సింబల్స్కి అర్థం ఏంటి అనేది కూడా తెలుసుకుంటే మంచిది. మనకి టోటల్ ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ ఇస్తారు. మనం 12 క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం రాయాలి. మిగతా 8 క్వశ్చన్స్ కరెక్ట్గా రాయిపోయినా పర్లేదు, మనం పాస్ అవుట్ అవ్వాలి అంటే 12 మార్క్స్ రావాలి. సో అందులో 12 మార్క్స్లో మీకు ఈ చిహ్నాలు గుర్తుపెట్టుకున్నా కానీ మీరు ఈజీగా ఒక 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఆ 2 మార్క్స్ అనేది జస్ట్ థియరీ పార్ట్ కాబట్టి ఆ క్వశ్చన్ చదువుకొని మీకు అందులో ఏది ఆన్సర్, 4 మల్టిపుల్ చాయిస్లు ఇస్తారు కాబట్టి ఆ 4గిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తే అది సెలెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి పరీక్ష ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత 1/20 అని ఉంది కదా, అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్లోనూ 20 క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ మీకు 2 మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, టిక్ మార్క్, ఇంటూ మార్కు. సో మీరు క్వశ్చన్కి 30 సెకండ్స్ టైం ఉంటుంది. సో ఈ 30 సెకండ్స్లో మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. అట్లానే ఇది రాంగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట, ఆన్సర్ చేయని క్వశ్చన్. సో టైం అయిపోయేలోపు మీరు ఏదైనా సరే రాంగ్ ఆర్ రైట్, మీకు ఉన్న 4 ఆప్షన్స్లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టండి. సో ఒకవేళ కరెక్ట్ అయితే కనుక మీకు గ్రీన్లో ఒక మార్క్ అని చూపిస్తుంది. గ్రీన్ ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తే అవి గ్రీన్లో చూపిస్తాయి, రాంగ్ ఆన్సర్ చేసినవి రెడ్లో చూపిస్తాయి. సో ఆర్టీఓ ఎగ్జామ్లో కూడా ఈ విధంగానే ఉంటుంది సేమ్. సో ఇక్కడ టైం అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది, 30 సెకండ్స్ ఉంటుంది ఒక్కో క్వశ్చన్కి. సో మీరు క్లియర్గా పైన ఇచ్చిన క్వశ్చన్ అయినా చదువుకొని ఈ 4గిట్లో ఏ ఆన్సర్ కరెక్ట్ అయ్యిద్ది అనుకుంటే ఆన్సర్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ కింద సబ్మిట్ అనేది కొట్టండి. అప్పుడు మాత్రం మీకు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తారు. ఇదిగోండి, సపోజ్ ఈ చిహ్నం చూద్దాం. ఈ చిహ్నం అర్థం ఏమిటి అని ఇచ్చారు. సో మీరు ఆల్రెడీ ట్రాఫిక్ సిగ్నల్స్లో కనుక అవి వెతికి ఉంటే దీని అర్థం, ఇది యాక్చువల్గా అందరికీ తెలిసే ఉంటుంది, స్పీడ్ బ్రేకర్ అనేది. సో ఇక్కడ కింద ఆన్సర్ చూడండి, వేగం నియంత్రించు గతుకుల రోడ్డు. సో తెలుగులో కాబట్టి అట్లా ఉంది, మనకి ఇంగ్లీష్లో అయితే స్పీడ్ బ్రేకర్ అని క్లియర్గా వచ్చేసేది.
సో ఇది మన సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కూడా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ కింద సెలెక్ట్ అయింది. సో ఈ విధంగా మీరు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అట్లానే ఇది చూడండి, వాహనం పైభాగంలో వెళ్ళే సామాను విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో వాహనాల మీద ఏదన్నా లోడ్ తీసుకొని వెళ్తుంటే ఏ విధంగా దాన్ని మనం తీసుకెళ్ళాలి అనే దాని గురించి క్వశ్చన్ ఇచ్చాడు. గట్టిగా కట్టి ఉంచాలి, తప్పనిసరి అయినప్పుడు మాత్రమే తీసుకొని వెళ్ళాలి, సాధ్యమైనంత తేలిక వస్తువులు తీసుకొని వెళ్ళాలి, ప్లాస్టిక్ షీట్తో కప్పాలి. సో వీటిలో నా కరెక్ట్ ఆన్సర్ గట్టిగా కట్టాలి. సో క్లిక్ చేసాం, ఇదిగోండి. సో ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్లో చూపిస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకొని మీరు ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఓన్లీ జస్ట్ మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రాక్టీస్ అవ్వండి. సో అట్లానే ఎల్ఎల్ఆర్ డౌన్లోడ్ చేసుకోవడం చూద్దాం. ఎల్ఎల్ఆర్ డౌన్లోడ్ చేసుకుంటే మన వెబ్ పేజ్లోకి వచ్చేసి ఫస్ట్ లెర్నర్ లైసెన్స్ ఉంది కదా, దానిపైన లెర్నర్ లైసెన్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి. జస్ట్ ఆ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి అందులో ప్రింట్ లెర్నర్ లైసెన్స్ అది క్లిక్ చేసుకోండి. సో ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి, వ్యూ డిజిటల్ సైన్డ్ డాక్యుమెంట్. సో మనం చూస్తుంది డిజిటల్ సైన్డ్ డాక్యుమెంట్ కాబట్టి దీనికి ఎటువంటి సిగ్నేచర్ కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు మొబైల్లో కావాలంటే మొబైల్లో కాపీ చేసి పెట్టుకోవచ్చు, లేదా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దీన్ని మనం 3 విధాలుగా సెట్ చేయొచ్చు. అప్లికేషన్ నెంబర్తో కానీ, లైసెన్స్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్. సో మనకి అప్లికేషన్ నెంబర్ తెలుసు కాబట్టి ఇదిగోండి అప్లికేషన్ నెంబర్తో సెట్ చేస్తున్నాను. అప్లికేషన్ నెంబర్ కాపీ చేసుకోండి. అట్లానే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి క్యాప్చర్లోని ఇమేజ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అట్లా మీరు కావాలి, మీకు అప్లికేషన్ నెంబర్ కూడా మీ దగ్గర అవైలబిలిటీగా లేదు అనుకోండి, జస్ట్ మీ మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అప్లికేషన్లో ఫిల్ చేస్తారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఇమేజ్ కొట్టేసిన తర్వాత కూడా మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఓటీపీ అనేది జనరేట్ అయింది మన మొబైల్కి. సో మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ అని. మన వీడియోని మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో కంపల్సరీ ఈ వీడియోకి ఒక లైక్ మాత్రం చేయండి. సో ఇదిగోండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇది మనకు కావాలంటే జస్ట్ ప్రింట్ తీసేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదా మీ సిస్టంలో మీ మొబైల్లో కానీ దేంట్లోనే సేవ్ చేసి పెట్టుకోవాలన్నా డైరెక్ట్గా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ సేవ్ చేస్తున్నాను పీడిఎఫ్లోకి. సేవ్ చేసి పెట్టుకొని మనకి అదే మొబైల్లో చూపించేసండి ఎవరైనా ఆపినా. సో ఇది నో అబ్జెక్షన్. ఇక్కడ మనకు ఫైల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫైల్ నేమ్ ఎంటర్ చేసేసి సేవ్ ఎల్ఎల్ఆర్ అని చెప్పి టైప్ చేద్దాం. ఎల్ఎల్ఆర్ సేవ్, డన్, సేవ్ అయిపోయింది. సో ఇది మనకి ఎక్స్పైరీ అనేది ఉంటుంది ఎల్ఎల్ఆర్కి. మనకి ఎల్ఎల్ఆర్ ఇష్యూ చేసిన తర్వాత 6 months మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఇది కొంచెం 13/3/2024 ఇష్యూ చేశారు, 12/9/2024 వరకు ఉందన్నమాట. సో ఈ 6 months లోపు ఇష్యూ చేసిన 1 month తర్వాత 6 months లోపు డ్రైవింగ్ టెస్ట్ స్లాట్కి బుక్ చేసుకోవాలి మనం. సో ఆ డ్రైవింగ్ స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మన నెక్స్ట్ వీడియోలో వస్తుందండి, కంపల్సరీగా చూడండి. సో డ్రైవింగ్ స్లాట్లో మనం అప్లై చేసి ఇప్పుడు ఎల్ఎల్ఆర్ ఎలా అయితే అప్లై చేసుకుంటామో అలానే డ్రైవింగ్ స్లాట్ కూడా బుక్ చేసుకుంటాము. బుక్ చేసుకున్న తర్వాత అది కూడా టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది మన నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.